హలో వ్యూయర్స్, ఈరోజు నేను పుల్లగంద పులుసు పెడుతున్నాను. ఈ పుల్లగందను ముక్కలుగా కోసుకొని నీళ్ళలో ఉడికించాలి. ఉడికించిన తర్వాత వెనుక పొట్టు తీసి చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ చింతపండు రసాన్ని తయారు చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్ పెట్టి కొంచెం నూనె పోసుకొని ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, పుదీనా, అల్లం వెల్లిగడ్డ, పసుపు వేసుకొని నూనెలో గోలించాలి. గోలించిన తర్వాత ఈ పోపులో కారం కూడా గోలాలి. ఈ విధంగా పోపులో కారం గోలిన తర్వాత ఈ ఉడికించిన పుల్లగంద ముక్కలను ఈ విధంగా వేసుకోవాలి. వేసుకొని ఈ కారంలో వీటిని కలపాలి. కలిపిన తర్వాత ఇందులో చింతపండు రసాన్ని పోసుకోవాలి. పోసుకున్న తర్వాత ఇందులో ఉప్పు సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇందులో జీలకర్ర మెంతుల పౌడర్ వేసుకోవాలి. కొత్తిమీర వేసుకోవాలి. కల్యమాకు వేసుకోవాలి. నువ్వుల పొడి కూడా వేసుకొని చిన్న మంటపై పుల్లగంద పులుసును ఉడికించాలి. ఈ విధంగా తయారు చేసుకోవాలి. థ్యాంక్ యూ.